కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం హత్య కేసు సంచలనంగా మారింది. దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న డాక్టర్ల సమ్మెకు మద్దతుగా పత్తికొండ ప్రభుత్వ, ప్రైవేటు డాక్టర్లు ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ వైద్యశాలతో పాటు ప్రైవేటు వైద్యులు, ఏఎన్ఎంలు, మెడికల్ ఉద్యోగులు కూడా విధులను బహిష్కరించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ త్వరగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. డ్యూటీలో ఉన్న డాక్టర్ల రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిపై ఉందన్నారు. కోల్కతాలో జరిగిన దుర్ఘటన సెకండ్ ఇయర్ బీటీ విద్యార్థిని బలాత్కారం మరియు హత్య జరిగింది. దాని కొరకు ఈ నిరసన తెలుపుతున్నాము. ఈ ర్యాలీ ఈరోజు చేయడం ఎందుకంటే సంఘటన జరిగినప్పటి నుంచి ఇంకా ఎలాంటి తీర్పు, జస్టిస్ కానీ ఏమీ లభించలేదు. ఇంకా లేట్ చేస్తూనే పోతున్నారు. ఉన్న ఎవిడెన్స్లు కూడా పోగొడుతున్నారు. నా పేరు రియా, నేను శ్రీగణవరం మెడికల్ ఆఫీసర్ని. ఈ ర్యాలీ ఎందుకు చేస్తున్నామంటే కోల్కతాలో సెకండ్ ఇయర్ పీజీ స్టూడెంట్ని ఆన్ డ్యూటీలో నైట్ డ్యూటీ చేస్తున్నప్పుడు 3 గంటలకి అత్యాచారం చేసి మర్డర్ చేశారండి. దాని ఎవిడెన్సెస్ కూడా వాళ్ళు పోగొట్టేశారు. ఎక్యూజ్ని ఇంకా పట్టుకోలేదు. డ్యూటీలో ఉన్న ఆడదానికి కూడా రక్షణ లేకపోతే ఎలా అండి? తమ హాస్పిటల్లో వాళ్ళకే ఇలా అత్యాచారాలు జరిగితే ఇంకెక్కడ సేఫ్గా ఉంటారు ఆడవాళ్ళు? వాళ్ళని త్వరగా పట్టుకొని శిక్షించాలని, అప్పటి వరకు మెడికల్ సర్వీసెస్ ఆపేస్తాము అని కోరుకుంటున్నాను.